అడుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. శారద, ఒక్కసారి ఈ గడ్డిలోకి రా. ఏమైందండి? ఏమిటి ఇంత రహస్యంగా మాట్లాడుతున్నారు? దేవి, మన పెరటిలో దొంగలను గమనించాను నేను. వాళ్ళు ఏ క్షణంలో అయినా ఇంట్లో చోరీకి రావచ్చు. అయ్యే బాబోయ్, మరిప్పుడు ఏం చేద్దాం? నువ్వు కంగారు పడకు. మనం కంగారు పడినట్టు వాళ్ళు గమనిస్తే అనుమానం వస్తుంది. నేను చెప్పినట్టుగా చెయ్యి. ఒక పెట్టెను తీసుకొని పెరటి వైపు ఉన్న కిటికీ వద్దకు నాతో పాటు రా. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. దేవి, దేవి, నువ్వు ఈ వార్త విన్నావా? మన రాజ్యంలో దొంగలు తిరుగుతున్నారంట. మనం అప్రమత్తంగా ఉండాలి. అవునండి, నేను కూడా విన్నాను. మరి మన ఇంట్లో నగలు ఎక్కడ దాచుదాం? మన నగలు డబ్బులు ఒక పెట్టెలో పెట్టి పెరటిలో ఉన్న బావిలో దాచేద్దాం. ఎవ్వరికీ అనుమానం రాదు. నువ్వు వెంటనే వెళ్లి నగలు అవి తీసుకొనిరా. అలాగేనండి, ఒక క్షణం ఆగండి. ఒక ఇనుప పెట్టెలో పెద్ద బండరాళ్లను వేసి దొంగలు చూస్తుండగా బావిలో ఆ పెట్టెను పడేస్తారు తెనాలి రాముడు, శ్రద్ధాదేవి. ఇది మొత్తం గమనించిన దొంగలు ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఆ పెట్టి ఇద్దరు మనుషులు అంత కష్టంగా తెచ్చారంటే అందులో చాలా నిధి ఉండి ఉండాలిరా. అవునరా, నేను అదే అనుకుంటున్నా. ఈ రాజ్యం మొత్తానికి మనం దొంగలించిన వాటిలో ఇదే పెద్దది కాబోతుంది. మరి కాదా? రాజావారి ప్రియమైన వాడు అష్టదిగ్గజాలలో ఒకడు. అవును అవును, మనం వాళ్ళు పడుకునే వరకు ఇక్కడే నక్కి వాళ్ళు పడుకోగానే ఆ బావిలో నీరు మొత్తం తోడి ఆ పెట్టులో నిధిని పట్టుకొని వెళ్ళిపోదాం. ఏదైనా సరే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది తెనాలి రాముడి ఇల్లు. తెనాలి రాముడు, శ్రద్ధాదేవి పడుకున్నట్టుగా నటిస్తారు. అదే అదునుగా భావించిన దొంగలు బావిలోని నీళ్లు తోడటం మొదలు పెడతారు. కొంత సమయం తరువాత తెనాలి రాముడు వారికి కనిపించకుండా ఆ తోడుతున్న నీటిని పంట పొలాలకు మళ్లిస్తాడు. దొంగలు రాత్రంతా ఆ నీటిని తోడుతారు. చివరకు బరువుగా ఉన్న ఆ ఇనుప పెట్టెను ఎత్తి కష్టం మీద బయటకు తెస్తారు. దొంగలు ఆనందంతో పెట్టెని తెరవకుండానే చిందులు వేస్తారు. ఆలస్యం ఎందుకు? ఆ పెట్టి తెరుద్దామా? తెరుద్దాం. ఉత్సాహంగా పెట్టెను తీసిన దొంగలు బండరాళ్లను చూసి కంగు తింటారు. ఇదంతా తెనాలి రాముడు పని అయ్యుంటుంది అని గ్రహించి వాళ్ళ కాళ్లకు పని చెప్తారు. ఈ దృశ్యాన్ని గమనించిన తెనాలి రాముడు, అతని భార్య నవ్వుకుంటారు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగానే పేరొందిన వీడు భాషకు సైతం భవితగా నిలిచాడు.